ఎవరూ వారి కర్మల నుండి తప్పించుకోలేరు. మీరు కూడా మీ చర్యల ఫలాలను ఎదుర్కొంటున్నారు. అందుకే మీరు విచారంగా ఉన్నారు. కానీ నా పిల్లలు ఎప్పుడూ ఆశను వదులుకోరు. వారు తమ ధైర్యాన్ని కోల్పోరు. ఎందుకంటే వారి బాబా ఎల్లప్పుడూ వారితో ఉంటారు. నాకు ఏదీ అసాధ్యం కాదని మీకు తెలుసు. ఏది అడిగినా దొరుకుతుంది. కానీ ఓపిక పట్టి సబూరిని కలిగి ఉండండి. ఇదంతా కర్మ ప్రక్షాళన ప్రక్రియ. మీ ప్రతిష్ట నా దగ్గర సురక్షితంగా ఉంది. నేను దానిని ఎప్పటికీ దిగదార్చను. ప్రస్తుతం జరుగుచున్న కోర్టు వ్యవహారాలకు తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా కొంత సమయం తీసుకుంటుంది. కానీ క్రమంగా విషయాలు మెరుగుపడతాయి. ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అల్లా మాలిక్.